నల్గొండ పట్టణం అక్కెలగూడెం క్యాంప్ కార్యాలయంలో క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణం అక్కెలగూడెం క్యాంప్ కార్యాలయంలో క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బీజేపీలో చేరికకు నల్గొండ నుండి హైదరాబాద్ కు ర్యాలీగా బయలుదేరిన నల్గొండ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి రామరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా స్వార్థం కోసం పార్టీ మారడం లేదంటూ ప్రజల అభిష్టానం మేరకు నిర్ణయం తీసుకున్నా అని అన్నారు. నాపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికి అమ్ముడు పోలేదు, నమ్ముకున్న వారికి మోసం చేయను అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారంతోనే ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని అన్నారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితుడునై బీజేపీలో చేరుతున్నా అని అన్నారు. నల్గొండలో నా చేరికతో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని, మా అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు లక్షల మెజార్టీలో ఉందని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో నల్గొండ మున్సిపాలిటీ గెలుచుకొని బీజేపీ జెండా ఎగరవేస్తా అని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ కూడా క్రోధీనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉగాది పండుగ అంటేనే మరి ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడ, మరి పులుపు, కారం, చేదు అన్ని గుణాలు కలిగినటువంటి మరి ఒక ఉగాది పచ్చడి తీసుకొని తాగుతాము. నిజంగా మనిషి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు అన్నీ కూడా మరి వస్తుంటాయి. మరి ఉగాది సందర్భంగా అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ బాగుండాలి, భారతదేశం ముందుకు పోవాలి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం జరగాలి, మంచి జరగాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మరి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి నేను ఈరోజు నల్గొండ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మరి బీజేపీ పార్టీలో మరి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి హైదరాబాద్లో భారీ ర్యాలీతో బయలుదేరి మరి పార్టీలో మరి జాయిన్ అవుతా ఉన్నాను. నిజంగా సంతోషంగా ఉన్నది. ఈ భారతదేశం పుట్టినందుకు, ఈ భారతదేశం ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాను. మీ అందరూ కూడా తెలుసు, మొన్న జరిగినటువంటి మరి ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరి 2023 ఎన్నికల్లో మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో దొంగ హామీలతోని సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలో రాగానే 100 రోజుల్లో మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. మరి ప్రకటించారు తప్ప ఇప్పటి వరకు ఒక గ్యారెంటీ మరి ప్రజల వద్దకు పోని పరిస్థితి. ఇవాళ చూసినట్టయితే కరువు వచ్చింది, మరి అనేక సమస్యలతోని ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు, మరి పెన్షన్లు సరిగ్గా టైంకి ఇచ్చే పరిస్థితి లేదు, ఏది కూడా మరి అమలు చేసే పరిస్థితి లేదు. మరి ఈ అన్ని అమలు కావాలి, ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ మరి ఈ రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు గెలవబోతుంది. అందులో ఈ నల్లగొండ కూడా ఊహించని రీతిలో ఈ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు మరి ఊహించని రీతిలో గెలుపొందబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నల్గొండ జిల్లాలో చూసినట్టయితే 2 మరి జాతీయ రహదారులు వచ్చిన సందర్భము ఉంది. ఇలా జాతీయ రహదారులు మరి చూసినట్టయితే ఈ తెలంగాణలో మరి కనివిని అనే రీతిలో మరి అభివృద్ధి చెందినాయి. మరి ఇలా ఇవన్నీ కూడా ముందు పోవాలి. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓటేయాల్సిన అవసరం ఉన్నది. మొన్న బీఆర్ఎస్ పార్టీ నిరంకుశత పాలనకు చరమగీతం పాడిరు, మరి అది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని తీసుకొచ్చారు. కానీ ఈరోజు దేశంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు 30 నుంచి 40 సీట్ల కన్నా ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు. 400 సీట్లతోని బీజేపీ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధాని కాబోతా ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి, మేధావులకి, పౌరులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా మరి నరేంద్ర మోడీ దేశం కోసం ఓటేయాలని ఆలోచన చేస్తున్నారు. నల్గొండ ప్రజలు కూడా ఆలోచన చేయమని మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఈ గెలుపులో భాగంగా నేను ఈ నల్గొండ నియోజకవర్గం నుండి 2023లో ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ నియోజకవర్గం నుండి 23,000 పైచిలకు ఓట్లు వేసిరు, నాకు ఆశీర్వదించారు. వాళ్ళందరికీ సేవ చేయాలనే ఆలోచనతోనే మరి ఈరోజు బీజేపీ పార్టీలో చేరుతా ఉన్నాను. మరి కొంతమంది వ్యక్తులు నా మీద దుష్ప్రచారం చేసిరు. మరి నాకు గుర్తు కూడా ఆ రోజు ఎన్నికల్లో 10వ నెంబర్ వచ్చింది, ఆ కనపడని గుర్తును చూసి కూడా 27,000 పైచిలకు ఓట్లు వేసిరు. నేను అదే విశ్వాసంతో, ప్రజల మీద నమ్మకంతో నల్గొండ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవడానికి, మరి పేద వర్గాలకి అండగా ఉండడం కోసం నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూసినట్టయితే అధికారం వచ్చిన తర్వాత ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆనాడు నమ్మించారు, మరి ఈరోజు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. నేను నిజంగా స్వార్థమై ఉంటే నాకు ఆ అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా పిలిచింది. మరి ఈరోజు పదవి కోసమో, కాంట్రాక్ట్ల కోసమో, డబ్బు కోసమో పోవాలనే ఆలోచన లేదు.
ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోని మరి బీజేపీ పార్టీలో చేరుతున్నా. ఖచ్చితంగా కనివిని ఎరిగే రీతిలో ఈ నల్గొండ ఈ పార్లమెంట్ గెలిచిన తర్వాత ఈ నల్గొండ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామని చెప్పేసి గంటాపదంగా తెలియజేస్తున్నా. అనుమానం అక్కర్లేదు, నల్గొండ ప్రజలు దీవిస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నల్గొండ మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నల్లగొండ కోట పైన మరి బీజేపీ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి దానికి జిల్లా నాయకత్వాన్ని ఈ నియోజకవర్గ నాయకత్వాన్ని అందరిని కూడా కలుపుకొని అందరి సమిష్టి నిర్ణయంతో ఈ నల్గొండ నియోజకవర్గంలో ఊహించని రీతిలో బీజేపీని బలోపేతం చేసడానికి ఈ రాష్ట్ర మరి కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానిగా మరి చూడాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ మరి నేను వారిలో భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరొకసారి నల్గొండ మరి తెలుగు ప్రజలకి మరి అదేవిధంగా ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి బీజేపీ పార్టీలో చేరబోతున్నటువంటి కార్యకర్తలకి, అభిమానులకి, బీజేపీ నాయకులకి, నా యొక్క అభిమానులందరూ కూడా పేరు పేరున క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.